నమస్తే అండి. అసలా ఈ విజయసాయి రెడ్డి గారి మీదకి మద్యం స్కామ్ మొత్తాన్ని నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతా అసలు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయని మాట్లాడడం జరిగింది. వీటిని ఏ విధంగా చూస్తారు మీరు? ఎస్. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి పేరు మొట్టమొదటగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అప్పుడు దాకా ఈ రాజకేశ్ రెడ్డి అసలు ఆ పేరు ఇన్న దాఖలు అడగడా లేవు నిజంగా వాస్తవంగా నేను. లేదా పొలిటికల్ హై సర్కిల్స్లో ఎవరన్నా ఒకరో ఇద్దరు నిండొచ్చు కాక. అయితే ఈ మద్యం స్కామ్ మొదలవడానికి అంటే మద్యం స్కామ్ బయటికి కనిపించడానికి కారణం ఎవరన్నా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి సిట్ విచారణకి పిలిచారు. అది ఏది కాకినాడ సంబంధించిన పోర్టు విషయాల్లోనూ అదే అక్కడ ఉన్నటువంటి సెజ్ విషయాల్లోనూ ఆయన పిలిచెట్టున్నారు. ఆ రోజు బయట మీడియా సమావేశానికి బయటకు వచ్చి ఇక్కడ ఎట్టున్నదంటే అండి, ఒకరు పోయి క్యామెల్గా మూవ్ చేశారు ఇంకో చదరంగంలో, ఇంకొకటి రే నేను మినిస్టర్ దింపుతా అంటాడు, ఇంకొకటి గుర్రం బయటికి తీసుకొని వస్తాడు, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా ఉన్నారు. ఇక్కడ వైసీపీ యొక్క సమూహమే ఏం చేస్తుందంటే ఒకరిని ముంచే విధంగా మరొకరు. ఆ రోజు వ్యవహారం ఏంది, నేను చెప్పినట్టు కాకినాడ సీపోర్టుకు సంబంధించిన వ్యవహారం. ఈయన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఆయన చేసినటువంటి తప్పిదాలు ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసి ఒక 1200 కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఒక 14 కోట్లకి పేక మీద కత్తిపెట్టి కేవీఆర్ దగ్గర గుంజుకునే వ్యవహారాలు ఇవన్నీ చూసాం. వాళ్ళ మధ్య అదంతా కాంప్రమైజ్ అయిపోయింది, అది వేరే సబ్జెక్ట్ కావచ్చు కాక. కానీ పబ్లిక్లో ఆయన చెడిపోకుండా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఆయన బయటకు వచ్చి ఏమన్నాడంటే ఉన్న పళ్ళంగా ఇది లిక్కర్ స్కామ్ ఉంది బయటికి తీసుకొచ్చాడు. ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మక్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే ధైర్యం లేదు. దాంతోపాటు ఈయన చేసింది ఒక తప్పు, ఏది సీపోర్టుకు సంబంధించిన వ్యవహారం, దాని పక్కన పెద్ద గీతగా నగిస్తే పెద్ద తప్పుగా చూపించేస్తే ఇది ఆటోమేటిక్గా చిన్న పూచిక పుల్ల అయిపోతుంది. అదొక మాస్టర్ బ్రెయిన్తో విజయసాయి రెడ్డి చెప్పినాడు. ఆడి నుంచి మొదలు ఈ సిట్టు దర్యాప్తు ఊపందుకునింది. ఆయన ఇచ్చినటువంటి కొద్దిమేర ఇన్ఫర్మేషన్, తర్వాత ఒక్కొక్కరిని లింకుల ద్వారా ఎవరైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో, తొడా వెహికల్స్ వాడినారో, రకరకాల ప్రయాసాలు పడి సిట్టు వారు ఒక కొలుక్కు తెచ్చి 305 పేజీల ఛార్జ్ షీట్ అంటూ తయారు చేశారు. ఈ వైసీపీ వారు ఏం చూస్తారండి, ముఖ్య శత్రుగా విజయసాయి రెడ్డినే చూస్తారు. ఎందుకంటే ఆది ఫౌండేషన్ ఎక్కడైతే మొదలైందో అక్కడనే చూస్తారు. సో విజయసాయి రెడ్డి పైన చెప్పలేనంత కసి కోపం పెంచుకున్నారు వైసీపీ వారు. తర్వాత కూడా ఏమైందంటే విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డి గారికి 2 అవకాశాలు ఇచ్చారు. ఇది ముందు ఇతనితో మాట్లాడమని, ఎవరితో, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారితోనూ అదేవిధంగా అమిత్ షా గారితో మాట్లాడమని. అక్కడ వీళ్ళ పాచికలు పారలేదు. అది పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడండి రా స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హుకుం జారీ చేయడం జరిగింది. ఇంకా విజయసాయి రెడ్డి వచ్చి నేను శశి అంటే శశి, దీంట్లో ఆల్రెడీ డెప్త్ వెళ్ళిపోయింది నా సిట్టు ఇన్వెస్టిగేషను, ఆడిపోతే చెడ్డపేరు వస్తుంది, నేను రాజకీయాలకు స్వస్తి చెప్పినా అని చెప్పి. ఎందుకంటే మద్య స్కామ్లో నేను అనుకుంటున్నాను కనీసం ఒక 3 to 4% కూడా ఈయన డబ్బులు తీసుకున్నాడు అని నేనైతే అనుకుంటున్నాను వాస్తవంగా కూడా. అది కూడా సిటీ వారు నిరూపించే ప్రయత్నం అంటూ ఉంది. ఎందుకంటే అన్ని డాక్యుమెంటేషన్లో మన బయట తెలుస్తుంది కాబట్టి. సో విజయసాయి రెడ్డి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూడా మాట్లాడినందువలన జగన్మోహన్ రెడ్డి చెప్పలేనంత యుగో, స్వతహాగా ఆయన యుగో క్యాండిడేట్ కాబట్టి ఆయన కసి పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి ఎప్పుడు దొరుకుతాడా అని అనుకుంటా ఉంటే మొన్న ఎన్నో ములాఖత్తులో రాజకేశ్ రెడ్డిని కల్పించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మొత్తం ఈయన అరే బట్టే బాజ్ అన్నాడు, మీకు గుర్తుందండి విజయసాయి రెడ్డి గారిని రాజకేశ్ రెడ్డి. కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా మొత్తం విజయసాయి రెడ్డిపై నెట్టేయండి. ఇప్పుడు కేవలం ఆ రోజు విజయసాయి రెడ్డి అనింది వాళ్ళ అల్లుళ్ళ ద్వారా 100 కోట్ల రూపాయలు వడ్డీకి తెచ్చిచ్చాము డబ్బులు అని చెప్పినారు. ఆ 100 కోట్ల వ్యవహారమే కాదు, మొత్తం ఈ స్కామ్ మొత్తం అయిపోయిన తర్వాత పెద్ద బాస్కి ఏం తెలీదు, దీంట్లో ఉన్నదంతా విజయసాయి రెడ్డియే తెర వెనకల దొంగలా ఉన్నాడు, ఈ డబ్బులని విజయసాయి రెడ్డికి చేరేటి అని చెప్పి ఆ పెద్ద బాసు ప్లేస్లో విజయసాయి రెడ్డియే ఉన్నాడని చెప్పి మొత్తం అంతా విజయసాయి రెడ్డి పైన నెట్టేసే ప్రయత్నం అంటూ జరుగుతుంది. అయితే ఇది ఏ విధంగా ఉండదో మనం కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అండి స్వతహాగా ఆయన సీఏ ఈ రాజశేఖర రెడ్డి సమయం నుంచి వాళ్ళ తాత రాజారెడ్డి సమయం నుంచి ఇవన్నీ డక్కా ముఖ్యులన్నీ తినొచ్చినాడు, విదేశాల్లో షెల్ కంపెనీలు చెడ్డ మంచి అన్ని వ్యవహారాలు తెలుసు. ఒక్కవేళ అదే కన్నా జరిగితే వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతుంది, చక్కర్లు కొడుతుంది, మొత్తం విజయసాయి రెడ్డి చేసేసాడు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు తప్పించే ప్రయత్నం. కాబట్టి ఇదే కన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి మరింత తప్పిదం చేసిన అడుగుతాడు అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం మాట్లాడతా ఇప్పుడు జరుగుతుందంతా చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మాత్రం ఏమైనా డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేస్తున్నారా ఏంటి, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కదా అని మాట్లాడాడు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఆంధ్రాలో కూడా ఇదే విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండే, దేశవ్యాప్తంగా ఎట్లా జరుగుతుందో. కానీ ఆయన చెప్తాను ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఏం చెప్పినారంటే ఎంత మద్యం కొన్నారనేది మేము స్కాన్ చేసే గన్ను దాంతో స్కాన్ చేస్తూ ఉన్నాము, ఎన్ని లక్షల కేట్లు వచ్చినా కూడా, ఎన్ని లక్షల బాటిల్ అమ్మినా కూడా వెబ్సైట్లో అప్లోడ్ అయ్యేటి, దీంట్లో తప్పులు ఏడ జరిగినాయి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పిన పాటే ఈయన యొక్క బంటు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు. కానీ అది దొంగ యాప్, మాన్యువల్గా చేసేవాళ్ళు, అది డిఫాల్ట్గా రిజిస్టర్ అయ్యేది కాదు, మాన్యువల్గా. వాళ్ళు ఇంకొక మాట అంటుంది ఏంటంటే మేము ప్రభుత్వ ఆదాయం పెంచినాం కదా అంటున్నారు. ఇప్పుడు గతంలో అండి ఒక 440 రూపాయలు ఆ రేంజ్లో ఉండేది మ్యాన్సినోస్ అనే మద్యం, దాన్ని కాస్త ఏకంగా 900 రూపాయలకి ఎత్తుకోమినారు.
ఏది మన ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఆటోమేటిక్గా మద్యం యొక్క కొనుగోలు మ్యాక్సిమం ఒక 10% to 15% తగ్గినా కూడా డబ్బులు వచ్చే ఆదాయం అంటూ పెరిగిపోయింది. తద్వారా గవర్నమెంట్కి లాభం ఉండాలి. ఈ గవర్నమెంట్ లాభము నామకే వస్తే కొద్ది మేర పెంచి చూపించి మిగిలిన డబ్బులంతా ఎక్కడ పోయినట్టు మద్యం అమ్మిన దాంట్లో డబ్బులు కొట్టేసిరి, ఈ డిస్టిలరీస్ వారికి ఇచ్చినటువంటి పర్మిషన్స్లో డబ్బులు కొట్టేసిరి. ఈ డిస్టిలరీస్ వారైనా లేకుంటే ఆ మద్యం సరఫరా చేసే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఒక 200 రూపాయలు ఖర్చు పెడితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కమిషన్ ఇవ్వాలి రాస్వామి అని చెప్పి మద్యం యొక్క ధర పైన పెచ్చు చూపించేవాళ్ళు. ఆటోమేటిక్గా ప్రజలు నష్టపోయినారు. సాయంత్రం వరకు కష్టపడి ఎవరైనా సరే రైతు కూలీలు ఒక 300 రూపాయలు 400 రూపాయలు కూలీకి వెళ్ళి వచ్చేవాళ్ళు సాయంత్రానికి కనీసం ఒక క్వార్టర్ తాగుదాం రా అనుకుంటే ఆ క్వార్టర్ పెట్టడానికి 400 రూపాయలు అయ్యేది. ఇంక ఏడ కర్మ ఏం దరిద్రమో. ఇంకా చీపు తాగాలనుకుంటే ఆ 200 రూపాయలు 250 రూపాయలు పెట్టి ఇంటర్ తాగిన దాంతో సమానంగా ఉండేది. ఏకంగా 35,000 నుంచి 45,000 మంది చచ్చిపోయినారంటే ప్రతిరోజు అదొక స్లో పాయిజన్. ఆ విధంగా రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు తీసేసాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా. అది నేను అంటాను ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైసీపీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు తప్పు చేశారు, ఆల్రెడీ కోర్టులో తేలుతుంది. మీరు ఏదో ప్రజా కోర్టులో మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటే ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు మీరు ఎక్కడ పట్టినా ఆడవు ఏ ఫోన్పే అన్నా ఫోన్పేలో ఉండాలన్న డబ్బులు దాంతో కొడతా అన్నా అంటే ఓటు తీసుకునేవాడు కాదు. అదంతా మనకు తెలుసు. కాబట్టి ప్రజలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన జరిగినటువంటి తతంగం అది. కాబట్టి వీళ్ళు ఏమి చేసినా కూడా ప్రజా కోర్టులో ఆల్రెడీ వీళ్ళు ఓడిపోయినారు. ఇంకా కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయే వరకు పరిస్థితి దాపరించిందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.